గోపాల్ గౌడ్ అనే వ్యక్తి అధికార పార్టీ పేరు చెప్పుకొని కల్లు సొసైటీ సభ్యుల్ని బెదిరిస్తూ కల్లు తరలించే వ్యాన్ను అడ్డగించి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని కల్లు సహకార సొసైటీ సంఘం అధ్యక్షుడు రఘురామయ్య ఆవేదన చెందారు. తాను గాని సొసైటీ సభ్యులు గాని ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని రఘురామయ్య పేర్కొన్నారు. అవినీతి చేశారంటూ చేసిన ఆరోపణపై రఘురామయ్య స్పందించారు. తనపై చేసిన అవినీతి ఆరోపణతో గోపాల్ గౌడ్ నిరూపించే వరకు సొసైటీలో సభ్యునిగా చేర్చుకోమని రఘురామయ్య మరియు సొసైటీ సభ్యులు స్పష్టం చేశారు. ఈ విషయంపై అనంతపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రఘురామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదినారాయణ గౌడ్, సెక్రటరీ నారాయణస్వామి, రేణుకా ఎల్లమ్మ, సొసైటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, కల్లు సప్లై మేనేజర్ స్వరూప్ బాబు పాల్గొన్నారు. ఈరోజు దాదాపు అనంతపురం టీసీఎస్ అంటే కల్లు సొసైటీగా నేను దాదాపు 19 సంవత్సరాల నుండి ప్రెసిడెంట్గా ఉన్నాను. అదేవిధంగా అందరూ అనుకూలంగా మా సొసైటీ సభ్యులందరం కలిసికట్టుగా చేసుకుంటున్నాము. గత కొంత రోజుల నుండి గోపాలు అనే టీడీపీ అని చెప్పేసి మా పైన చాలా అరాచకాలు సృష్టిస్తున్నాడు. ఆయన సొసైటీ సభ్యులను చేర్చుకోవాలని చెప్పేసి చేర్చుకోవాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు పాస్ అయ్యి తీసుకొని వచ్చి మిమ్మల్ని చేర్చుకోవాలంటే మేము కూడా చేర్చుకోవాలని చెప్పి కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం మేము చేర్చుకోవడానికి సిద్ధమేనని చెప్పినాము. ఆయనకు కూడా తెలియజేసినాము చేర్చుకుంటాను, కానీ నువ్వు ఇప్పుడే చేసుకోవాలంటే కాదు. నేను కూడా నెంబర్లు అందరికీ చెప్పి 106 మంది నెంబర్లు ఉన్నాము, వాళ్ళందరికీ కూడా తెలియజేసి నేను కంపల్సరీగా పక్కా చేర్చుకుంటానని కూడా చెప్పినాను. ఆయన అనుకోకుండా లేదు ఇప్పుడే చేర్చుకోవాలని చెప్పి నా పైన దాడి చేసేకి వచ్చినారు. అదేవిధంగానే కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడే ఎదురుంగే ఉన్నాడు. ఆ కర్నూలు నుండి వచ్చిన కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ ఆయన ఎదురుంగే నా పైన వాళ్ళ దుర్భాషలాడు మాట్లాడము, చాలా ఘోరంగా బూతులు తిట్టడము అవి జరిగినప్పుడు మేము అప్పుడు చేర్చుకోవడానికి మా పెద్ద మనుషులు అందరినీ కలిసి చేర్చుకుంటామని చెప్పిన వల్ల మళ్ళీ ఆయన రాజకీయం చేస్తూ ఇట్లా బండ్లన్నీ రోడ్ల పైన నిలబెట్టి మా పైన అన్ని లక్షలు తీసుకున్నాడు, ఇన్ని లక్షలు తీసుకున్నాడని చాలా ప్రచారం చేస్తున్నాడు. అవన్నీ కూడా తేల్చల్లా. అవన్నీ తేల్చిన తర్వాతనే అతన్ని చేర్చుకోవడానికి ఆస్కారం ఉంటాయి. అవన్నీ నిజం తేల్చల్లా. మా పైన అపనిందలన్నీ కూడా అదే అనంతపురం సొసైటీ పుట్టినప్పటి నుండి మేము ఎంత కష్టపడి చేసినామో ఇప్పుడు కూడా వాటికి వస్తే తెలుస్తుంది. మొత్తం అనంతపురం సొసైటీ తరపున మొత్తం కళ్యాణ మండపం కట్టడానికి కూడా దాదాపు అనంతపురం కల్లు సొసైటీ అంటే 30 లక్షల వరకు మేము కల్లు సొసైటీ కట్టడానికి ఈడిగి భవనం కట్టడానికి కూడా ఎల్లమ్మ గుడి దేవాలయం అన్ని చేయడానికి కూడా కల్లు సొసైటీనే ముందుండి చేసింది. ఆ సందర్భంగా ఇంత న్యాయం చేసుకుంటుంటే ప్రతి సంవత్సరం కూడా మళ్ళా కమ్యూనిటీ అంతా కూర్చొని మాట్లాడి అందరికన్నా ఎవరన్నా మేనేజ్మెంట్ పెట్టుకొని వాళ్ళ ద్వారా వచ్చిన డబ్బులు అందరికీ పంచిపెడుతూ అదేవిధంగానే మళ్ళా మా సభ్యులే కాకుండా దాదాపు 200 మందికి సంవత్సరానికి 200 రూపాయలు ఇస్తూ 200 కుటుంబాలకు కూడా మేము సాయం చేస్తున్నాము. అదేవిధంగానే అన్ని సౌకర్యాలు చేసినా మా పైన అపనిందలు వేస్తూ మమ్మల్ని అవినీతి పరులు అని చెప్పేసి పెద్ద మీడియాలు పెట్టి అంతలెక్క ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా నేను ఆ విషయంలో అన్ని చేర్చుకోలేదని మేము అనలేదు. ఇప్పుడు అవన్నీ నిరూపించాలా. అవన్నీ నిరూపించిన వేళలే మేము చేర్చుకోవడానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సభ్యులందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు నాగేశ్వరరావు, నేను రేణుకా ఎల్లమ్మ సొసైటీ అధ్యక్షుడిని. అనంతపురం కల్లు సొసైటీ నింటేనే ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఈడుగులకి ఒక గుర్తింపు స్థానం అనేది వచ్చింది. ఇది ధర్మభిక్షం గారి యొక్క సహకారంతో 1993-94 సంవత్సరంలో ఏర్పాటు చేసుకున్న సొసైటీ ఇది. ఆ సొసైటీ అప్పటి నుండి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ సభ్యుడు దీంట్లో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి లేనటువంటి సమస్య ఇప్పుడు ప్రస్తుతానికి రావడం జరుగుతుంది. అవగాహన లేకోకుండా కుటుంబాల్లోనూ సొసైటీలోనూ కొంతమంది చిచ్చు పెట్టుకుంటా లేనివన్నీ ఉన్నట్లని చేసుకుంటూ ప్రయోగాలు చేస్తున్నారు. అదన్నీ మంచిది కాదు. ఇప్పుడు కూడాను ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయనే, సెక్రటరీ తెలుగుదేశం సంబంధించిన ఆయనే, ప్లస్ మేనేజ్మెంట్ చేసే మా అందరి తరఫున మేనేజ్మెంట్ చేసిన ఆయన కూడా తెలుగుదేశం సంబంధించిన మినిస్టర్కి సంబంధించిన వ్యక్తే చేస్తుంటుంది, కానీ వేరే వాళ్ళు కాదు. కానీ లేని పని వైఎస్ఆర్ అని ఇంకోటని లేనివన్నీ చేసేసి మా సొసైటీని దుర్మార్గంగా రాష్ట్రంలోనే వేరే రకంగా తయారు చేస్తున్నారు. దయచేసి అది మంచిది కాదు. వాళ్ళకి సంబంధించినది కూడా అర్హులైన సభ్యులు ఉంటే కన్నా వాళ్ళందరినీ చేర్చుకోవాలని చెప్పేసి కూడా మేము అంటున్నాం. ఎందుకంటే ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో అనంతపురం పరిధిలో గల ప్రతి ఒక్కరికి చేర్చుకోవాలని చెప్పేసి కూడా అన్నాము. కానీ ప్రెసిడెంట్ గారు చెప్పినా కూడా ఆయన దుర్మార్గంగా మాట్లాడము. వారం కిందట ఈరోజు కల్లు
బండినే బంద్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. ఈ విషయంలో మేము 1 టౌన్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. కంపల్సరీగా దాని మీద చేసేసి ఆడ అవినీతి ఏమేమి జరిగిందో అది నిరూపించే వరకు ఇంతకుముందు టీసీఎస్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్ల దాని మీద మేమందరము మా సభ్యులందరూ కూడా ఉన్నాం. ఎందుకంటే అవినీతి అనేది చూపించేసి వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేకోకుండా దాన్ని ఏదైనా పొరపాటు తప్పు అని చెప్పేసి చెప్పుకుంటే అప్పుడు ఏమైనా ఆలోచన చేస్తారు మా సభ్యులు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఏదైనా కానీ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏదైతే సొసైటీ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్సైజ్ వాళ్ళని వాళ్ళు అర్హులా కాదనేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని అనేది సొసైటీకి ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే ఆలోచన చేస్తాడు. చేసేసి వాళ్ళు ఏమైనా కేసులు ఉన్నాయా లేకుంటే ఏమున్నాయి ఏం కదా అని చూసేసి ఒక పద్ధతి అనేది ఉంటుంది. దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. కాకపోతే వీళ్ళకి చెప్పినారు మీరు కనీసం మీరు 15 మంది కదా, ఓకే అందరినీ పిలిపించేసి నేను కమిటీ జనరల్ బాడీ కమిటీ వేస్తాను, మామూలు కమిటీ వేస్తాను, నాకు కొంచెం టైం ఏంటంటే లేదు ఇప్పుడే చేయాల్సింది అన్నట్లా వాళ్ళు ఏదో ఒక ఇంకోటి మనం అనకూడదు ప్రభుత్వం తరపున చెప్పేసి ఏ యొక్క ఎమ్మెల్యే ఎవరు ఎందుకంటే మంచికి చెడ్డకి అనేది వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకొని లేనివన్నీ చేస్తున్నారు. మేము కూడా వాళ్ళ దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాం. మరియు ఈడి గౌడ కుల సంఘాలకు కుల నేతలకి అందరికీ నా నమస్కారం అండి. ఈ కల్లు సహకార సంఘం అధ్యక్షుడిగా జి రఘురామయ్య గౌడ్ గడిచిన 19 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు. ఆయనతో పాటు మరో 20 మంది కూడా ఉన్నారు. అందరూ కలిసి ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకొని ముందుకు వెళ్తున్నాము. అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసినాము. మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా జె నాగేశ్వరరావు గౌడ్ గారు గెలిచి అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాడు. ఈ కల్లు సొసైటీలో జరుగుతున్నటువంటి వ్యాపారాలు ఇప్పుడు ఏమీ లేవు. అయినప్పటికీ ఏదైనా అడిగితే మా పైన దౌర్జన్యాలు చేయడం, కొట్టడానికి రావడం, మా బండ్లు నిలబెట్టే అధికారం వీళ్ళకేముంది? కంపల్సరీగా మా బండి నిలబెట్టినారు కనుక దౌర్జన్యంగా మేము కేసు పెట్టడం జరిగింది. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మా బండి మాకు ఇప్పించాలని కోరుచున్నాం.